ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దిన వాక్యము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చాలా శక్తివంతమైనది. దేవుని వాక్యము సజీవమైనది. ప్రపంచములోని ఎటువంటి ఆయుధాల కంటే కూడా వాడి అయినటువంటిది. ఆ వాక్యము ప్రాణమును ఆత్మను కీళ్లను మూలుగును విభజించేటంతగా దురుచు మనుషుల యొక్క తలంపులను ఆలోచనలను పరిశోధిస్తుంది అని ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే యోహాను 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అని రాయబడి ఉంది. వాక్యమే దేవుడై ఉన్నాడంట. ఎంత గొప్ప విషయము! ఇలాంటి శక్తివంతమైనటువంటి వాక్యము నేటి దినములలో విశ్వాసుల జీవితాలలో ఎంత ప్రాముఖ్యతను సంతరించుకుంటుందో మనము గమనించినట్లయితే, దేవుడు తన వాక్యాన్ని మనుషులకు ఎంత చేరువ చేశాడంటే స్మార్ట్ ఫోన్లో పెట్టేసి ఏకంగా మనం జోబులోనే ఉంచుకునేటట్టుగా చేశాడంట. కానీ మనుషులు అలాంటి శక్తివంతమైనటువంటి వాక్యానికి చాలా దూరంగా ఉంటూ ఉన్నారు. యేసు ప్రభువారి రాకడ చాలా సమీపమై ఉంది. అనేకమైన సూచనలు చూస్తున్నాం, లేఖనాలు నెరవేర్చబడటం మనం చూస్తూ ఉన్నాం. మనుషులందరూ కూడా మారాలని దేవుడు ఎంతగానో అనేక మంది సేవకులను లేపి ఆయన సువార్తను వెదజల్లాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, సాతాను అడ్డుకుంటూ అదే స్మార్ట్ ఫోన్లో మనుషులను చెడగొట్టే చాలా విషయాలను ప్రవేశపెట్టేసింది. యూట్యూబ్లో, ఫేస్బుక్, వాట్సాప్లలో ఈ లోక సంబంధమైన విషయాలతోనే రోజంతా గడుపుతూ బైబిల్ అవసరమైనప్పుడు మాత్రమే వాడేటువంటి పరిస్థితిలోనికి నేటి విశ్వాసులు వెళ్ళిపోయారు. దేవుని యొక్క వాక్యము మన నిజ జీవితంలో అవసరమన్న విషయము మానవుడు గుర్తించలేని పరిస్థితిలో ఉన్నాడు. జీవితాలు నాశనమయ్యే వరకు వారున్న స్థితిని వారు గమనించలేనంతగా సెల్ ఫోన్ను ఈ లోక సంబంధమైన విషయాలకే వాడేస్తూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను కుతంత్రాలను పసిగట్టలేని వాడు సాతాను ప్రవేశపెట్టిన వాటికి బానిసలై దేవుని వాక్యానికి దూరం అయిపోతూ ఉంటారు. అందుకనే దావీదు మహారాజు అంటాడు 119వ దావీదు కీర్తన 9వ చరణంలో, యవనస్తులు దేవుని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, మన నడతను శుద్ధిపరచుకోవాలంటే అనుదినము మనం దేవుని వాక్యాన్ని చదవాలి. మన జీవితాలు సరిచేసుకోవాలి అంటే సెల్ ఫోన్కి దూరంగా దేవుని వాక్యానికి మనము దగ్గరయ్యే వారముగా ఉండాలి. ఈ వాక్యము రెండంచెల గల ఖడ్గము వంటిది. ఈ వాక్యము మన జీవితంలో ఉన్న ప్రతి దుఃఖాన్ని మాయం చేసి సంతోషాన్ని కలుగచేస్తూ ఉంటుంది. ఆయన వాక్యము దొరకనటువంటి కాలం వచ్చే వరకు మనం వేచి ఉండకుండా దేవుని యొక్క వాక్యము మీ చేతిలో ఉన్నప్పుడే దాన్ని పూర్తిగా చదవడానికి నేడే నిర్ణయం తీసుకోండి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజుల్లో ఈ యొక్క కుతంత్రాలకు మనం భయపడకుండా, వినోద కార్యక్రమాలకు మనం బానిసలు అవ్వకుండా దేవుని వాక్యం మీదనే మన జీవితాలు కేంద్రీకృతాం. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, మీ ఉన్నతమైన పాదముకు వందనాలు. ప్రవ్వా, ఈ లోకంలో సాతాను ప్రవేశపెట్టిన వినోద కార్యక్రమాలకు మేము బానిసలు కాకుండా మీరు మా కొరకు ఇచ్చినటువంటి ఈ బైబిల్ను పూర్తిగా చదవటానికి మీరు మాకు సహాయం చేయండి.
మీరు మా కొరకు కార్చిన రక్తము వృధా కాకుండా అనుదినము అనుక్షణము మీ పాద సన్నిధానములో గడిపేటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని